నమస్తే, వీధుల స్వాగతం, లక్ష్యం సమాజం. కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ప్రస్తుతం థియేటర్ ర్యాంకులో కూడా వస్తున్నాయి. చాలా సినిమాలు రిలీజ్గా సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనతోటి ఈ మధ్యకాలంలో బాగా ఒక సాంగ్ బాగా అందరికి తెలిసిన విషయమే, నీలి నీలి ఆకాశం అనే పాట సంచలనం సృష్టించింది. మరి అదే పేరుతోటి సినిమా తీస్తున్నటువంటి చలనచిత్ర సభ్యులు మనతో ఉన్నారు. వాటితోటి ముచ్చటిద్దాం. ఫస్ట్ నిర్మాత గారు మీ పేరు చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు నార్ల రత్నాజీ అండి. ఓకే, మీ పేరు? హాయ్, నా పేరు విశాల్. ఈమెను కూడా అడుగుదా, మీ పేరు? హలో, భవ్యశ్రీ గారు. సో ప్రొడ్యూసర్ గారు, కథలో మీరు ఏం నమ్మారు? కథలో ఒక మంచి లవ్ టీమ్ అంటే ఇప్పుడు దాకా ఒక ప్రేమ సంబంధించిన సినిమాలు చాలా సినిమాలు తీశారండి. ఒక డిఫరెంట్ స్టైల్లో మాకు శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు, మన డైరెక్టర్ రాఘవ గారు ఒక థీమ్ చెప్పారు. ఆ థీమ్ చెప్పడంలో సినిమా నాకు ఒక రకమైన ఫీల్ అనిపించి, సినిమా అంటే ఇదివరకు గతంలో తీసిన లవ్ సినిమాలు వేరే ఉన్నది. నాకు చెప్పిన స్క్రిప్ట్లో ఇది లవ్ డిఫరెంట్ స్టైల్ ఉండడం వల్ల ఈ కాన్సెప్ట్ మనకి ఇదేనండి. సో మీరు చేసిన లవ్ లాగా లేదా ఇది? మీరు చేసిన లోపే తీసారు అంటే ఒక లవ్ వేరే ఉందంటే లవ్ చేశారా మీరు? లవ్ చేసాం కాబట్టి లవ్ సినిమా అంటే అప్పుడు అంటే సింగిల్ అటెంప్ట్, కానీ ఇప్పుడు ఈమె ఇంతలో ఆమె అట్లా నడుస్తుంది ఏమన్నా? ఏం లేదండి, ఆ తర్వాత ఇంకొక ఆమె అని అదేం లేదండి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన ఇదండి సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే సార్ మీరు సినిమా చూస్తే చెప్తారు సార్. అందరూ ఒక కాన్సెప్ట్లో ఉన్నారండి, నీలి నీలి ఆకాశం అంటే కొద్దిగా అందరూ ఈ 30 రోజుల ప్రేమ సినిమా గురించి మాట్లాడుకుంటే అలాగే ఉంటుంది. సేమ్ కాస్ట్యూమ్స్ అలా ఉన్నాయని అనుకుంటాం, కానీ టోటల్ డిఫరెంట్ స్టోరీ ఇది. చాలా మంది దాంట్లో కంపేర్ చేస్తారు. 1 ఇయర్ నుంచి వాళ్ళు 30 రోజులు చేశారు, మీరు 10 days తీసుకొచ్చారా? మేము 10 days తీసాము. ఒక సంవత్సరం ఉండేది ప్రేమ అంటే సంవత్సరం తర్వాత కూడా చెప్పలేకపోయాం అనేటటువంటి ప్రేమను 30 రోజులలో ప్రేమించేటట్టు చేశారు. ఇప్పుడు మీరు ఏమైనా ఇంకా 10 daysలలో ప్రేమించే కథ ఏమైనా చేశారు? మా సినిమాలో 10 days లవ్ చేసే సినిమా కాదంటే ఒక స్ట్రాంగ్ ఉండి లవ్ దాని గురించి తీసిన సినిమా. చెప్పండి విశాల్ గారు, కథ మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయింది కథ స్టోరీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బాబు సార్, శ్రేయస్ శ్రీనివాస్ సార్. సో వాళ్ళు నాకు కాల్ చేశారు అనమాట. సో ఒక స్టోరీ ఉంది విశాల్ దీని గురించి. సో నాకు వచ్చిన తర్వాత నాకు స్టోరీ కూర్చొని మేము ఇక్కడ శ్రేయస్ మీడియాస్ దాంట్లో కూర్చొని మాట్లాడాం అనమాట. సో దాని తర్వాత నాకు స్టోరీ మొత్తం నరేట్ చేశారు. సో అప్పుడు వచ్చేసి మాకు డ్రెస్ కోడ్ చెప్పారనమాట. సో ఇట్లా ఉంటుంది అంటే మేము అన్నాం సంథింగ్ ఏమైనా కాపీ అవుతుందా అని చిన్నగా అనుకున్నాం. టోటల్ డిఫరెంట్ స్టోరీ. సో హీరోయింది, ఐ మీన్ ఫస్ట్ మాకు స్క్రీన్ టెస్ట్ జరిగింది. సో దాని తర్వాత మాకు కూడా కొంచెం ఫస్ట్ స్టెప్ మాకు సక్సెస్ అయిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారనమాట. శ్రేయస్ టీమ్ వాళ్ళందరూ, సార్ వాళ్ళు, వాళ్ళ ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ మాకు చెప్పారు బాగుంది అని చెప్పేసి. సో స్టోరీ విన్నాము. దాని తర్వాత మేము ఫస్ట్ డే లొకేషన్కి వెళ్ళాం అనమాట. సో షూట్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మాకు. అక్కడ సదాశివపేట ఆత్మకూరు విలేజ్ కాడ చాలా బాగా అనిపిస్తుంది మాకు లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాస్ లైక్ ఎక్సైట్మెంట్, నాకు కొంచెం మంచిగా అనిపించింది అక్కడ. సినిమా ఎగ్జైట్మెంట్ చెప్తా, ఈమెతో సినిమా తీయడం ఎగ్జైట్మెంట్ అనిపించిందా? మేము యాక్చువల్లీ ప్రీవియస్గా ఒక 2 times కలిసినాం. సో ఓకే, ఈమెతో తీయాలనుకున్నావు? యాక్చువల్లీ చాలా కోఇన్సిడెంట్స్గా కలిసాం మేము. ఓకే, సో ఎలా ఉంది తనతో చేయడం? నాకైతే చాలా బాగా అనిపించింది తనతో చేయడం. బికాస్ చాలా డౌన్ టు అర్త్. తను యాక్చువల్ 3 films చేసింది. సో నాకు ఎక్కడ చూపించలే అనమాట. సో మేము ఫస్ట్ డే షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు చెప్పింది అనమాట, నేను 3 films చేసిన అని చెప్పేసి. సో నాకు అనిపించింది, ఐ మీన్ అంత డౌన్ టు అర్త్ ఉన్నారు, కానీ వేరే వాళ్ళు చూపిస్తారని నాకు అనిపించింది అట్లా. బట్ తిను మాత్రం ఎవరు చూపించలేదు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. విషయాలతో కంఫర్ట్ ఉన్నారు మీరు? చాలా, హీ ఇస్ వెరీ గుడ్ పర్సన్. విశాల్తో చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. Day 1 నుంచి షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు చాలా ఫన్నీగా అండ్ చాలా బాగా షూట్ కంప్లీట్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ విశాల్. అంటే ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ కాలే? నో, ఎందుకంటే తను నాకైనా సెట్లో బిఫోరే వచ్చేది. అట్లా కాదు, కానీ బేసిక్గా ఐ మీన్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్. సో ఐ మీన్ ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటుండే మేము. నౌ హి ఇస్ మై ఫ్రెండ్ ఆల్సో. ఇప్పుడు ఓకే. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? జరిగింది ఒక 10 days. 10 days లో ఫ్రెండ్. ఆ తర్వాత కొనసాగిస్తారా? ఆల్వేస్ ఫ్రెండ్ అన్నాక లైఫ్ టైం ఫ్రెండ్. ఓకే. సినిమాలో సన్నివేశాలు ఎలా ఉన్నాయి, ప్రేమ సన్నివేశాలు?
సో దాంట్లో అంటే ఈ తరానికి సంబంధించిన ఇంకా మీరు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా తీసుకుపోయే ప్రేమ యాక్చువల్ దీంట్లో చెప్పాలంటే లవ్ ప్యూరిటీ అనేది దీంట్లో మీరు చూడొచ్చు అనమాట. సో ప్రేమ అంటేనే ప్యూరిటీ అన్నారు ఇప్పటిదాకా. బేసిక్గా వేరే వేరే దాంతో కంపేర్ చేస్తే మాత్రం దీంట్లో కొంచెం స్వచ్ఛమైన ప్రేమ మీకు అనిపిస్తుంది అన్న స్వచ్ఛమైన నేతి, స్వచ్ఛమైన బిస్కెట్లు, స్వచ్ఛమైన చాలా చెప్పండి ప్రొడ్యూసర్ గారు. మాకు యాక్చువల్గా అయితే శ్రేయస్ పీడియస్ శ్రీనివాస్ గారి వల్ల నేను ఈ సినిమా నేను ఒప్పుకున్నానండి. సార్ నాకు వచ్చి గత 13 సంవత్సరాల నుంచి నాకు ఆయన మంచి స్నేహితుడు అండి ఆయన. ఓకే. ఈ రోజుల్లో సినిమాకి మారుతి గారు ఆయన కూడా నాకు అవకాశాలు ఇచ్చారు, కానీ ఆ రోజు నేను వాళ్ళతో పార్టిసిపేట్ చేయలేకపోయాను. అప్పటి నుంచి మా జర్నీ అలాగా సాగుతూ ఉండగా మా కరోనా టైంలో నేను ఫస్ట్ టైం వాటర్ వేజ్లో ఓటీటీ శ్రీనివాస్ గారు రిలీజ్ చేయడం నాకు బాగా ఇది అవడంతో ఇన్నాళ్ళ నుంచి మీకు సినిమా మీద కొంత ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు ఈ ఈటీటీలో సినిమాలు మంచి కాన్సెప్ట్ ఏమైనా వస్తే మీకు నేను చెప్తాను, దానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇందులో చేదురుగానే ఆయన చెప్పారండి ఆయన. ఓకే. అయితే ఈ సినిమా నాకు థియేటర్కి రిలీజ్ చేస్తారా? కదండి. ఓకే. శ్రేయా సిటీలో రిలీజ్ చేస్తాను. 10 days చేశారు కదా? 10 days చేస్తాను. మరి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఒక సాంగ్ ఉందండి. సాంగ్ అయితే మన అతను ఏఆర్ రెహమాన్ దగ్గర కీబోర్డిస్ట్ చేసి, ఓకే, ఆయన కర్ణాటకలోని దాంట్లో మలయాళంలో కూడా సాంగ్స్ సింగర్ అండి అతను. అతను మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడండి. ఓకే. మీరు ట్రేజర్ చూడగానే మీరు కొద్దిగా అనిపిస్తుంది అతను ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు, కానీ రీ రికార్డింగ్ అయితేనేటి మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడండి. ఈ సినిమాకి మన డైరెక్టర్ గారు రాఘవ్ గారు ఎంత కష్టపడి సినిమా ఇచ్చేసారో, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మనకి ఈ సినిమా మంచి అవుట్పుట్ ఇచ్చారండి. ఇందాకనే నేను చూసాను సినిమా మాకు ఒక మంచి ఫీల్ వచ్చింది ఆ సినిమా. ఎప్పుడు అనుకుంటారు రిలీజ్? రేపు ఫిబ్రవరి వ్యాలెన్స్ డే 14వ తారీఖు కాబట్టి ప్రేమికులను దోచుకుందాం అనుకుంటారు. సో 1 day బిఫోర్ లాంచ్ చేస్తున్నాం. 1 day బిఫోర్లో లాంచ్ చేశారు. ప్రేమికులకు సంబంధించిన అంశాలు అన్నీ ఉన్నాయా? ప్రేమికులకు సంబంధించిన అంశాలంటే యాక్చువల్గా సినిమా చెప్పితే కొద్దిగా ఇది కదండి. ఎన్ని నిమిషాలు ఉన్నాయి? 50 నిమిషాలు. 50 నిమిషాలు. సో 50 నిమిషాలలో మీరే ఉన్నారా, ఇంకెవరన్నా ఆర్టిస్టులు? ఇంకా ఉన్నారు, ఇంకా కామెడియన్స్ ఉన్నారు అండ్ ఇంకొక 5 members అట్లా యాడ్ అవుతారు, మెయిన్ ఉంటారు వాళ్ళు. అయితే ఈ సినిమా కూడా 30 రోజులలో సినిమా లాగానే కాస్ట్యూమ్స్ అనిపిస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ మైండ్ ఇన్ ద సెన్స్ ఆ డ్రెస్సింగ్ సెన్స్, ఆ డ్రెస్ ఒకటి ఉంటుంది సేమ్, ఇద్దరిది సేమ్ కాంబినేషన్. కామెడీ ఏమన్నా? కామెడీ ఉంటుంది. రొమాన్స్ అంటే రొమాన్స్ ఏం లేదు. రొమాన్స్ కామెడీ ఉందండి. కామెడీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. మీలాంటి యూత్ తో చేస్తుంటే రొమాన్స్ ఉంటుంది అనుకున్నాను నేను కూడా. అయ్యో అంటే ఈటీలో వచ్చినటువంటి దాదాపు సినిమాలు మగువా ఎగ్జాక్ట్లీ బట్ ఇది ఆ టైప్ కాదు, చాలా ప్యూర్ గా నీట్ గా క్లీన్ గా ఉంటుంది. డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా ఏమన్నారు ఇంటర్వ్యూలో, డిమాండ్ చేసి అంటే స్టోరీ డిమాండ్ చేయలేదు. స్టోరీ కంటెంట్ గా మాత్రం ఏం లేదు దాంట్లో. సో మేము ఎంతవరకు ఉంది అంతవరకు చేసేసాం. సో శ్రేయా సిటీ అన్నది అన్ని ఆ టైప్ సినిమాలు తీయట్లేదు కదండి. ఇటువంటి సినిమాలు కూడా ప్రేక్షకులు అందిద్దామనేసి ఆయన చేసే కృషి మంచి కృషి అండి అది. యాక్చువల్గా ఎంతోమంది నేను గత 14-15 సంవత్సరాల నుంచి ఇదే కృష్ణానగర్లో మా రిలేటివ్స్ వాళ్ళు ఉండడం తిరగడం చూసేసరికి బోల్డ్ మంది ఫైల్ పెట్టుకుంటే రోడ్ల మీద సినిమా ఛాన్సుల గురించి అవకాశాల గురించి చూసారండి. ఈ శ్రేయాస్ ఈటీ పెట్టిన తర్వాత అలాంటి వాళ్ళకి కొంతమందికి ఇలాంటి సినిమాల్లో అవకాశాలు ఇచ్చి వాళ్ళు అవకాశాలు కల్పిస్తున్నారండి. ప్రత్యేకంగా ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే మీరు అనుకున్నట్టు అన్ని అలాగే ఉండవు కదా సార్. అదే సినిమా ఏదైనా కథాంశంతో ముందుకు ఆయన కాన్సెప్ట్ ఎంతసేపు కూడా ఓ మంచి సినిమాలు ఉండాలి, దాంతోపాటు అన్ని ఉండాలని నాకు ఆలోచన ఉంటుంది కదండి. ఇప్పుడు ఏదైనా ఛానల్ ఉందంటే అన్ని ఒకటే నడపరు కదండి. అందులో అన్ని మిక్స్ ఉంటేనే ఛానల్స్ నడుస్తాయి, సినిమాలు నడుస్తాయి, అలాగే ఇలాంటి సంస్థలు కూడా నడుస్తాయి. విశాల్ గారు కెమిస్ట్రీ ఎలా ఉంది? మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది? కుదిరిందా? బాగుంది, మీరు అన్న చూసుకోవచ్చు యాక్చువల్లీ. సో దానివల్ల యాక్చువల్లీ ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట, మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగా అనిపిస్తుంది దాంట్లో అని చెప్పేసి. సో నేను తీసుకోను, బట్ ఇట్స్ గుడింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది స్క్రీన్ మీద. దాని ఒకటే సాంగ్ ఉందని చెప్పారు కదా, సంథింగ్ అది ఒక 4 to 5 minutes ఉంటుంది. అది బాగుంటుంది సాంగ్.
సాంగ్ అయితే మంచి ఫీల్ ఉన్న సాంగ్ అండి అది. మీరు ట్రేజర్లో చూసుంటారు. సాంగ్ అయితే మంచి అవుట్పుట్ మంచి బాగా ఇచ్చాడు. లాంగ్ జర్నీ చేస్తున్నట్టు అనిపించింది టీజర్లో. దట్ ఈస్ అ కాన్సెప్ట్ యాక్చువల్లీ. కాన్సెప్ట్ అలా సో మేము అది చెప్పకూడదు దాని నుంచి టీజర్ గురించి. రిలీజ్ అవుతుంది కదా Yeah, ముందే రేపు చూసి చూస్తాం మేడం తప్పకుండా. మీరు Yeah. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారా సినిమా గురించి? సినిమా చాలా బాగుంది. ఫుల్ లెంత్ లవ్ స్టోరీ టైప్. ఇంకా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. 1947 47 అని కదా, ఇంకా సినిమా చూస్తే దానికి 47 అన్నది ఇది ఉండదండి. మంచి అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అయితే ట్రెండ్ 2020 ట్రెండ్ అయితే 47 కదా, ఏం కదా 47. ఎందుకు అంత రొమాన్స్ లేకుండా అంటే అంత డిమాండ్ అంత చూపెట్టాలని ఎందుకు అనిపించింది? ఆ స్టోరీ తగ్గట్టు ఇంకా అలాగ ఆ సన్నివేశాలు పెట్టే సినిమా అలాగా ఇదైందండి. ఆ సినిమా రొమాన్స్ అయితే ఉండదండి, మంచి ఫీల్ ఉన్న సినిమా అండి ఇది. వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా నాకు అదే చెప్పాను కదా సార్, మాకు శ్రీనివాస్ గారు నాకు నేను ఇక్కడికి వచ్చేసరికి సార్ విశాల్ గారిని చూపించారు, ఇలా తీస్తున్నాం రత్న గారు అన్నారు. తర్వాత డైరెక్టర్ గారు 4-5 ఫోటోలు హీరోయిన్స్ పంపించారండి. ఓకే. పంపిస్తే నాకు అంత ఇది లేదు, మేడం ఫోటో పంపించారు. అంటే ఆ స్టోరీకి వీళ్ళు ఇద్దరు కూడా బాగా మ్యాచ్ అవుతారన్న ఒక ఉద్దేశంతో నేను బాగుంటుందని ఇచ్చేసుకున్నాను సార్. సో ఎలా కోఆపరేషన్ చేశారు ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ మనకి ఏం కావాలన్నా టైంకి అందించడం, ఇంకా దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా అర్థం చేసుకొని సార్ చూసుకున్నారు. అండ్ సార్తో పాటు ఇంకా డైరెక్టర్ సపోర్ట్, ఇంకా డైరెక్టర్ స్క్రీన్ సీన్స్ మొత్తం మాకు చెప్పేటప్పుడు ఇలా కాదు ఇలా చేయాలి అని చాలా బాగా చెప్పేవాళ్ళు డైరెక్టర్ కూడా. సో డైరెక్టర్ ఇక్కడ లేదు కానీ డైరెక్టర్ ఆల్సో టాలెంట్. చాలా జోవియల్ ఉంటారు మా డైరెక్టర్ గారు, చాలా సపోర్టింగ్. కథ వినేటప్పుడు పర్సనల్ ఎప్పుడు రమ్మన్నారా మిమ్మల్ని? లేదు, డే మొత్తం ఇంకా షూట్లో ఫన్నీగా ఉంటుంది చాలా. ఇంకా విశాల్ నేను ఇంకా నవ్వుతూనే ఉంటాం. ఇక్కడ అసలే నవ్వుతలేరు మీ ఇద్దరు. ఇంకా సార్ ఏమైనా ఫన్నీగా కామెడీ చేసినప్పుడు ఇంకా విశాల్ నేను ఇలా చూస్తూ నవ్వడం ఇంకా. సో ఎన్ని సీన్లు బాగా పండిన సీన్లు ఏమైనా ఉన్నాయి? దీంట్లో వచ్చేసి సాంగ్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. దీంట్లో ప్రతి సీన్ మాకైతే అన్ని బాగున్నాయి అన్నట్టుగా అనిపించింది. ప్రతి ఆర్ఆర్ ఎలా ఉంది? అదే అసలు దీనికి మెయిన్ వచ్చేసి ఆర్ట్. ఓకే. అట్లీస్ట్ 4 పేదలన్నా వెళ్ళిపోయారా లేదా? ఓకే బేసిక్ ఇలా స్టోరీ ఎట్లా డిమాండ్ చేస్తుంది అంటే అన్నిటికీ అవసరం లేకుండా చూపులేనా ఇది చూసేటప్పుడు ఎట్లా అంటే అదన్నీ అవసరం లేదన్న థింకింగ్ పబ్లిక్ కూడా వస్తుంది. అవసరం లేదు స్టోరీ అట్లా ఉంటుంది బాగుంది కదా అన్నట్టుగా వాళ్ళ ఇంకా ఎక్స్పెక్ట్ చేయరు. సప్పగా ఉందనంటే అలా ఉండదు, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏడుస్తారు, నవ్వుతారు. విలన్స్ ఉన్నారా? ఫైట్ సీన్ ఉంటుంది. ఫైట్ సీన్స్ కూడా ఎవరు ఓన్ పెట్టుకున్నారు ఫైట్ మాస్టర్? ఫైట్ మాస్టర్ అంటే మన రాఘవ్ గారినే తీసుకొచ్చారు. ఓకే. అంటే ఫైట్ అంటే బాగా కొట్టించుకోవడాలు తోసుకోవడాలు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు చిన్నది ఉంటుంది. సో అన్ని లొకేషన్స్ కానీ అన్నిటికీ తగ్గట్టుగా మెయింటైన్ చేశారా? ఎక్కడెక్కడ వెళ్ళారు? సదాశివపేట్, ఆత్మకూరి విలేజ్, నందికంట. ఈ 3 లొకేషన్స్ లో మాక్సిమం 90% షూట్ అక్కడే జరిగింది. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, సీనరీ, గ్రీనరీ. అంత దూరం వెళ్ళి చూశారు? యా, డైలీ కంపల్సరీ మార్నింగ్ 6 o'clock 100 kilometers మళ్ళీ 10 days. ఇంకా 10 days ఉంటే బాగుండు అనిపించలేదా? అంటే మీరు ప్రొడ్యూసింగ్ చేస్తారు అది త్వరగా అయిపోయింది, ఇంకా 10 days ఉంటే అనిపించింది. ఫీల్ ఎలానే ఉంటుంది కదా సార్. ఇప్పుడు అందరూ కలిసి బాగా మనం వదిలేసిన దగ్గర నుంచి జర్నీ చేస్తుండే ఇంకో 10 days ఉంటుందని ఎలాగైనా అనిపిస్తుంది అండి. ఈ ఇంకా సీన్లు యాడ్ చేస్తే బాగుండు అనే సందర్భం ఏమన్నా? అదేం లేదు సార్. ఇప్పుడు రిలీజింగ్ ఉన్నట్టే ఇలా 12 అంటే రేపు ఈవినింగ్ రేపు టైంకి వచ్చేస్తుంది బయట. ఓకే ఓకే 6 o'clock. మీరు చూసారా? అది ఇందాక చూసాను కొద్దిగా ఎలా ఉంది అనేసి చూస్తే అవుట్పుట్ మనకి
అంటే చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు అనమాట. చూడొచ్చు. అది మేము అంటే ఫ్యామిలీతో పిల్లలు ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినారు 4 ప్రజలు కలిసాను, అలాంటివి ఏమన్నా పెదాలు మంచి ఫీల్ ఉన్న స్టోరీ అండి ఇది. ప్రేమించాలనిపిస్తుందా? అనిపిస్తుంది. ప్రేమించబడ్డాం కాబట్టి ప్రేమించాలనిపిస్తుంది సార్. మేము ప్రేమికులం కాబట్టి మాకు ఇది ఉంటుందండి. సమాజానికి మెసేజ్ చేయాలనుకుంటారు, మెసేజ్ ఇవ్వాలండి. సో ప్రేక్షకులుగా చెప్తారు. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం అండి. ఈ సినిమాకి నాకు మంచి అవకాశం ఇచ్చిన శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈ సినిమా నిజంగా మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది. ఇప్పుడు దాకా లవ్ గురించి అందరూ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించుకుంటారు. ఆ టైప్ కాకుండా సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లవ్ అంటే ఇలా కూడా ఉంటుందన్న కూడా ఆలోచన విధానంతో తీసే సినిమా ఈ సినిమా మాకు. ఈ సినిమా రేపు 13వ తారీఖు సాయంకాలం శ్రేయాస్ సిటీలోని రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ప్రేక్షక మహాశీలు అందరూ కూడా ఆదరించి మాకు మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, నీలి నీలి ఆకాశం అనే వెబ్ సిరీస్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ 13 ఫిబ్రవరికి లాంచ్ అవబోతుంది. సో మీరు మీ ఫ్యామిలీతో అందరితో కలిసి తప్పకుండా రేపు చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శ్రేయా సిటీ యాప్లో చూడండి. ఇది బుకింగ్స్ ఆర్ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ భవ్యశ్రీ. మీ అందరికీ ముందుగా ఫిబ్రవరి 14 తరపున వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలతో నేను హీరోయిన్గా యాక్ట్ చేసిన నీలి నీలి ఆకాశం శ్రేయా సిటీలో ఈ ఫిబ్రవరి 13th ఈవినింగ్ 6 o'clockకి రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి మీ టీం చక్కగా మాతో కోఆపరేషన్ చేశారు. ఖచ్చితంగా సినిమా చూడండి, ఆదరించండి, మరిన్ని సినిమాలు తీసే విధంగా వారిని దీవించండి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్యం సమాజ గీతం.